వివాహం చేసుకునేవారు ఏ నక్షత్రం వాళ్ళు కలిసి చేసుకుంటే బాగుంటుంది, లేదా ఎలాంటి నక్షత్ర వారిని పెళ్లి చేసుకోవాలి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక వేద నక్షత్రాలని అంటారు. వేద నక్షత్రాలంటే మనిషి తన జీవితకాలంలో వివాహం ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇక వివాహం తర్వాత భార్యాభర్తల ప్రేమ, అన్యోన్యత, మంచి దాంపత్యం, సంతానం, సత్సంతానం, మంచి సంతానం, భార్యాభర్తలు కలిసి ఉండాలని లేదా భార్యాభర్తలు విడిపోవడం, వారికి సంతానం కలగకపోవడం, విడాకులకు దారి తీయడం, ఇలాంటి సమస్యలన్నీ లేదా నిత్యం గొడవ పడుతూ ఉండడం, ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలన్నీ నక్షత్రాలు కుదరకపోవడం వల్ల కూడా సంభవిస్తాయి. అయితే ఎలాంటి నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకుంటే జీవితం సుఖమయంగా ఆదర్శప్రాయంగా ఉంటుందో, మంచి సంతానం కలుగుతుందో తెలుసుకోవాలి. చాలా ముఖ్యంగా వేద నక్షత్రాలంటే పరస్పర శత్రుత్వం కలిగి ఉంటుంది. కాబట్టి వివాహ సంబంధాలు చూస్తున్నప్పుడు ఈ శుభ నక్షత్రాలు, మిత్ర నక్షత్రాలు ఏంటివో మీరు తెలుసుకొని ఆ వివాహం జరిపిస్తే సుఖవంతమైనటువంటి వివాహం అవుతుంది. లేనిచో చాలా గొడవలతో, సమస్యలతో విడాకులకు దారి తీస్తుంది. వేద నక్షత్రం అంటే ముఖ్యంగా అశ్వని నక్షత్రాన్ని తీసుకుంటే దానికి పూర్తి భిన్నమైనటువంటిది జ్యేష్ఠ నక్షత్రం. అంటే అశ్వని నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం చేసుకోకూడదు. అలా చేసుకుంటే అది వేద నక్షత్రం అవుతుంది. అశ్వని నక్షత్రానికి అధిపతి కేతువు, జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. అంటే ఇక్కడ బుధ కేతువుల కలయిక పనికిరాదని అర్థం. బుధుడు బుద్ధికి కారకుడు, కేతువు జ్ఞానానికి కారకుడు. వీళ్ళ సంయోగం పనికిరాదు. ఎప్పుడైతే కేతువు బుధుడు కలిస్తే బుద్ధి వికసించదు. ఎప్పుడైతే ఇలా అశ్వని జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు భార్యాభర్తలు అవుతారో, ఒకరు ఏమన్నా అన్నా కూడా భార్య తగ్గదు, భర్త తగ్గదు. ఇద్దరు సమానంగానే ఉండాలని ప్రయత్నం చేస్తూ గొడవ పడుతూ ఉంటారు. భరణి నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, అనురాధ నక్షత్రానికి అధిపతి శని. కాబట్టి వీరి పరస్పర కలయిక మంచిది కాదు. అలా జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్యలో విపరీతమైనటువంటి మనస్పర్ధలు, గొడవలు విపరీతంగా మొదలవుతాయి. ఇక కృతికా నక్షత్రం వారు మరియు అనురాధ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు. ఇక కృతికా నక్షత్రం వధూవరులు కానీ, విశాఖ నక్షత్రం వధూవరులు కానీ వివాహం చేసుకోకూడదు. కృతికా నక్షత్రానికి అధిపతి రవి, విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. కనుక రవి గురువుల కలయిక మంచిది కాదు. ఇక రోహిణి నక్షత్రం వారు, స్వాతి నక్షత్రం వారు వివాహం చేసుకోకూడదు. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు, రోహిణి నక్షత్రం వారు, స్వాతి నక్షత్రం వారు వివాహం చేసుకోకూడదు. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు, స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు.
చంద్ర రాహుల కలయిక మంచిది కాదు కాబట్టి ఇవి రెండు నక్షత్రాలు కలవకూడదు వధూవరులది. చంద్ర రాహువుల కలయిక వలన భార్యాభర్తలకు మానసిక సమస్యలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మనస్సుతో చాలా మౌనంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, విపరీతమైన సమస్యలు. మనస్కారకుడు చంద్రుడు ఛాయాగ్రహమైన రాహు కలయిక మంచిది కాదు. శ్రవణ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రానికి వధూవరులు వివాహం చేసుకోకూడదు. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు, శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఇక్కడ మళ్ళీ రాహు చంద్రుడు కలవకూడదు. ఈ కలయిక, ఈ కాంబినేషన్ వధూవరులకు అస్సలు పనికిరాదు. ఇక పునర్వసు నక్షత్రం వాళ్ళు, ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు. పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి. వీరి కలయిక అంత మంచిది కాదు. అంటే వధూవరుల వివాహంలో చంద్ర రాహువులు కలవకూడదు, బుధ కేతువులు కలవకూడదు, గురువు రవి కలవకూడదు. ఇక పుష్యమి నక్షత్రం వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. అంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్ర శనుల కలయిక కూడా మంచిది కాదు. దీని నుంచి కూడా విభేదాలు కోర్టు వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఆశ్లేష నక్షత్రం వారు, మూల నక్షత్రం వారు కూడా ఇవి రెండు కాంబినేషన్ పనికిరావు. ఇక బుధ కేతువుల కలయిక కూడా అవుతుంది కాబట్టి ఇది కూడా సమస్యాత్మకంగానే ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి, మకా నక్షత్రం వారికి పనికిరాదు. ఇవి రెండు కాంబినేషన్, ఈ రెండు కలయిక కూడా అసలు పని. ఇక కుబ్బా నక్షత్రానికి ఆపోజిట్ నక్షత్రం పూర్వభద్ర పనికిరాదు. ఇక కుబ్బా నక్షత్రానికి ఆపోజిట్ నక్షత్రమైన పూర్వభద్ర పనికిరాదు. ఈ కలయిక కూడా మంచిది కాదు. ఇక ఉత్తరా నక్షత్రానికి పూర్వభద్ర నక్షత్రం వారు పనికిరారు. ఇవి రెండు కలయిక కూడా సమస్యాత్మకంగానే ఉంటుంది. రవి గురుల యొక్క కలయిక ఏర్పడుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా ఈ నక్షత్రం వాళ్ళు వధూవరులు వివాహం చేసుకోకూడదు. హస్తా నక్షత్రం వారికి శతభిష నక్షత్రం వారు పనికిరారు. ఇక హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రరాహువుల కలయిక పనికిరాదు. దీనితో పాటు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం పరస్పరం వివాహం చేసుకోకూడదు, సమస్యాత్మకంగా ఉంటుంది. మృగశిర వారు చిత్తను చేసుకోకూడదు, చిత్తా నక్షత్రం వారు ధనిష్ట నక్షత్రం వారిని చేసుకోకూడదు. ఇక చిత్తా నక్షత్రం వారు ధనిష్ట నక్షత్రం వారిని చేసుకోకూడదు. ఈ నక్షత్రాలన్నీ, ఈ మూడు నక్షత్రాలు పరస్పర విరుద్ధమైనటువంటి నక్షత్రాలు, సమస్యాత్మకమైనటువంటి నక్షత్రాలు. వివాహం చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే వారి వధూవరుల మధ్యలో అవగాహన రాహిత్యం ఉండదు, ప్రేమ ఉండదు, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోలేరు, గొడవలు ఎక్కువవుతాయి, కోర్టు వరకు వెళ్తాయి, విడాకుల వరకు వెళ్తాయి. ఇక ఇలాంటి నక్షత్ర వాళ్ళు పెళ్లి చేసుకొని కొట్లాటలు, గొడవలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు వరకు వెళ్ళడం కంటే వివాహానికి ముందే ఇవి చూసుకొని మానుకోవడమే